వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. నందిగామ రోడ్లన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. 20,000 పైచిలకు కార్యకర్తలతో మెయిన్ బజార్ నిండిపోయింది. ఏపీలో మరోసారి వచ్చేది వైసీపీ సర్కారేనన్నారు మొండితోక జగన్మోహన్. జగన్ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు తమకు ఓటు వేసి గెలిపిస్తారని తెలిపారు జగన్మోహన్ రావు. శాసనసభలో స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థిగా నామినేట్ అయిన మొండితోక జగన్మోహన్ రావు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. నందిగామ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, మా మీద ప్రేమ అభిమానం ఉన్న అందరూ ఈవేళ వచ్చి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా పనితీరుకి, జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకి ఇది ఒక నిదర్శనం, తర్కణం. ఇది రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అని తెలియజేసే ఒక ఉదాహరణ. నందిగామ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ